హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రాజకీయం అనేది నిజంగా అది ఒక పిచ్చి అండి. నిజం పిచ్చే నిజంగా నన్ను అడిగితే కనుక. ఎందుకంటే దాంట్లో కాలు పెట్టినంత వరకే. ఒకసారి వన్ స్టెప్ ఇన్ కాలు పెట్టామా దాంట్లో కదా లాక్కుంటూనే పోద్దండి. నిజం. ఎందుకు అంటున్నానంటే కనుక చాలామంది రాజకీయ నాయకులు, రాజకీయ వారసులు వాళ్ళ నుంచి వాళ్ళు వస్తాం చూస్తాం మనం. కానీ ఇక్కడ పరిపూర్ణానంద స్వామి ఎందుకు వచ్చిన రాజకీయం అండి? స్వాములకి, బాబాలకి, ఏంటి పాస్టర్లకి రాజకీయాలు అవసరమా? నన్ను అడిగితే వీళ్ళందరూ కూడా రాజకీయాలు దూరంగా ఉండాలంటాను. ఎందుకంటే వీళ్ళు పీస్ కోరుకుంటారు ఎక్కువగా. కాబట్టి వాళ్ళ సిద్ధాంతాలు వేరు. కాబట్టి ఎలాంటి రాజకీయాలు కుటిలమైన కుట్రమైనటువంటి ఎలాంటి రాజకీయాల్లోకి, కుతంత్రాలు ఉండే ఎలాంటి రాజకీయాల్లోకి ఎలాంటి వాళ్ళు అవసరమా అని నా అభిప్రాయం. అవసరం ఏంటండి? ఎందుకు? పరిపూర్ణానంద స్వామి గారు ఆల్రెడీ బీజేపీలో స్థానం ఆశించాడు. ఆయన హిందూపురం నుంచి ఎంపీ సీట్ అడిగాడు. ఆయనకి ఇవ్వలా. అంతకుముందు బీజేపీ ఉన్నాడు, ఇవ్వలేదని ఆయన అసలు ఏం మాట్లాడాడు ఆయనకే తెలియదు. అసలు బీజేపీని తూర్పార పెట్టాడు నన్ను అడిగితే కనుక. కాబట్టి అలాంటి బీజేపీని తిట్టి రీసెంట్గా జస్ట్ 1 అవర్ బ్యాక్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయనతో పాటు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే ఇంకా 2-3 అచ్చెన్నాయుడు తోటి వీళ్ళందరితో కలిసి పరిపూర్ణానంద స్వామి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికైతే వెళ్ళడం జరిగింది. ఆయనతో మాట్లాడటం కోసం. ఏం మాట్లాడతారనేది కొంచెం ఆసక్తికరమైన అంశమైనప్పటికీ మొత్తానికి ఎలాగైతేనండి మళ్ళీ హిందూపురం ఎంపీ సీటు గురించి ఏమైనా అడుగుతాడా కాదు, లేదా టీడీపీ ప్రచారం కోసమో, లేకపోతే టీడీపీలో చేరడం పార్టీ మారి విషయంలో ఏమన్నా కొన్ని నిర్ణయాలు ఏమైనా తీసుకోవడానికి వెళ్ళాడా అనేది తెలియదు. కానీ మొత్తానికి పరిపూర్ణానంద స్వామి ఫుల్గా పార్టీల్లో అయితే కనుక ఏదో రాజకీయ పార్టీలో అయితే కనుక ఇమీడియట్ అయితే ఉన్నాడు ఇక్కడ ఆయన. కాబట్టి నన్ను అడిగితే కనుక ఇలాంటి వాళ్ళు అందరూ కొంచెం రాజకీయాలు దూరంగా ఉంటే మంచిదండి. అప్పటి వరకు బాగుంటారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హీరోలు కూడా కామెడీ యాక్టర్ చేస్తారు ఇక్కడ. రాజకీయాలు అంటే అలా ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ కేఏ పాల్ గారు. నిజమండి. ఎలాంటి వాడండి? బోయింగ్ 755 పెద్ద విమానాలు, బోయింగ్ విమానాల్లో తిరిగి ఓన్ బోయింగ్ విమానం ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రపంచ దేశాల అధ్యక్షులతో సహా కూర్చోబెట్టి ఈ నిలబడితే ఆయన మోకాళ్ళ మీద కూర్చోబెట్టిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి అలాంటి అంత ఒత్తాదైన కేఏ పాల్నే కామెడీని చేస్తారు ఇక్కడ, బొప్పుని చేస్తారు. కాబట్టి అలాగా చాలామంది కూడా అలా తయారవుతున్నారు. కాబట్టి పరిపూర్ణానంద స్వామి కూడా మళ్ళీ కేఏ పాల్ అయినా ఆశ్చర్యపోవాలి. అసలు ఎందుకు వచ్చిన రాజకీయాలు అండి? ఇలాంటి కొంచెం దూరంగా ఉండాలి అని అడిగితే కనుక. మీ అభిప్రాయం ఏంటి? ఎలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావచ్చంటారా? పాస్టర్లు కానీ, స్వాములు కానీ, బాబాలు కానీ మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావచ్చంటారా? అవసరం అంటారా వీళ్ళు? కాబట్టి ఉన్నవాళ్ళు చాలదా అండి? మళ్ళీ కొత్త వాళ్ళు రావాలా అంటారా? ఎందుకు వచ్చిందండి? ఇలాంటి వాళ్ళు దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రజాక్షేమం కోరి, ప్రజల శ్రేయస్సు కోరి కాబట్టి కొన్ని పనులు చేస్తుంటారు. కాబట్టి ప్రజాభిక్షేమమే వాళ్ళ క్షేమం. అలాంటప్పుడు ప్రజల శ్రేయస్సు కోరిన వాళ్ళు ప్రజలతో పాటు ఉండాలి. కానీ రాజకీయాలు ఎందుకంటే నన్ను అడిగితే అనవసరం. నన్ను అడిగితే కాబట్టి ఎలాగా పరిపూర్ణానంద స్వామికి మంచి జరుగుతుంది అంటారా? నిజంగా టీడీపీలో అవకాశం ఇస్తే కనుక, ఒకవేళ ఎంపీ సీట్ ఇస్తే కనుక, హిందూపురం నుంచి ఇస్తే కనుక ఒకవేళ గెలుస్తాడంటారా గెలవడంటారా అనేది నా అభిప్రాయం. నాకు కొన్ని ప్రశ్నలు ఉంటే అవి మీకు వేసిన. పరిపూర్ణానంద స్వామి ఎంపీగా గెలుస్తాడా? రాజకీయాలు అవసరమా? మరి ముఖ్యంగా నాకు సూటిగా ఓ ప్రశ్నలు మీ అందరికీ. స్వాములకు కానీ, బాబాలకు కానీ, పాస్టర్లకు కానీ, లేదా ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజకీయాలు అవసరం అంటారా? అదే నా ప్రశ్న. మీ అభిప్రాయం ఏంటనేది, మీ విలువైన అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోకండి. కాబట్టి ఈయన పార్టీ మారి టీడీపీలో చేరతాడేమని నా అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందనేది. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.